అమరేంద్ర బాహుబలి బల్లాల దేవ ఇద్దరూ దేవసేనను ఇష్టపడతారు. దేవసేన మాత్రం బాహుబలినే ఇష్టపడుతుంది. నీకు రాజ్యం కావాలా ప్రేమ కావాలా అని అడిగితే ప్రేమే కావాలని దేవసేనతో కలిసి రాజ్యం విడిచి వెళ్లిపోతాడు బాహుబలి. దేవసేన బాహుబలి ప్రేమ పెళ్లి కాపురం కాయ వరకు జరుగుతుంది. ఇదే సమయంలో మహిష్మతి రాజ్యాన్ని పాలిస్తున్న బల్లాల దేవ ప్రజల్ని చిత్రహింసలు పెడుతుంటాడు. అతడి పాలనపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. ఇదే అదునుగా భావించి కాలకేయ తమ్ముడు మహిష్మతి రాజ్యంపై దండెత్తుతాడు. బల్లాలదేవ ఓడిపోయే పరిస్థితి వస్తుంది. విషయం తెలుసుకున్న బాహుబలి కథన రంగంలోకి దిగి మహిష్మతి రాజ్యాన్ని కాపాడతాడు. అదే సమయంలో బాహుబలికి కట్టప్ప చేత వెన్నుపోటు పొడిచేలా బిజ్జలదేవ బల్లాలదేవ కుట్ర పన్నుతారు. కట్టప్ప చేతులతోనే బాహుబలిని చంపిస్తారు. ఇదే సమయంలో దేవసేన మగబిడ్డకు జన్మనిస్తుంది. శత్రుశేషం ఉండరాదనే రాజనీతిలో భాగంగా ఆ బిడ్డను కూడా చంపేందుకు బిజ్జలదేవ బల్లాలదేవ ప్రయత్నిస్తారు. విషయం తెలుసుకున్న శివగామి వాళ్లతో పోరాడుతుంది. అక్కడి నుంచి బయటపడి బుల్లి బాహుబలిని గూడెం చేరుస్తుంది. ఇంతటిలో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. గతాన్ని తెలుసుకున్న శివుడు తన బలగమైన కట్టప్ప సైన్యం అవంతిక సైన్యం అస్లం ఖాన్ సహకారంతో బల్లాలదేవపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ యుద్ధంలో రాణా ఓడిపోతాడు. అప్పటికే దేవసేన బందీగా ఉన్నప్పుడు పేర్చిన చితిపై బతికుండగానే బల్లాలదేవను కాలుస్తారు. ఇది బాహుబలి పార్ట్ 2 సీన్ బై సీన్.